ఈ వీడియోలో మనం నారు బోస్ వచ్చేసి ఇవాల్టో ఎగ్జాక్ట్గా 5 days అయితే అయిందనమాట. జర్మినేషన్ కూడా వచ్చేసింది, మీరు ఒకసారి వీడియోలో కూడా చూడొచ్చు. 5% అయితే మనకి జర్మినేషన్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా అయితే జర్మినేషన్ అయితే ఉంది. సో ఈరోజు అయితే మన ట్రయల్ వచ్చేసి ఈ విధంగా బెడ్ల మీద అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. మనం ఎంచుకున్న వెరైటీ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వెంకీ 6268 ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి జర్మినేషన్ అంటే ఇది కొంచెం నెక్స్ట్ డే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది కొంచెం స్లో జర్మినేషన్ అయితే ఉంది. అదేవిధంగా నారు చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనం నారుమడిలో వచ్చేసి మొదటగా 3 స్ప్రేలు ఏవైతే చేసుకోవాలో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం అనమాట. ఇది వచ్చేసి హెనిస్టా సీడ్స్ వారి బాలా అండి. ఇది నెక్స్ట్ డే పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మనకి ఇంకా జర్మినేషన్ కాలేదనమాట. ఇవి వస్తున్నాయి, ఇక్కడ కూడా మొలకలు అయితే ఉన్నాయి లోపల. సో చూడొచ్చు, ఇదైతే వన్ డే నెక్స్ట్ డే అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ హెనిస్టా సీడ్స్ వారి బాలా భీష్మాని కూడా చూపెడతాను. ఇదేనండి మనం డెమో వేసిన ఈ శ్రీనాథ్ సీడ్స్ అనమాట. సో ఇది కూడా జర్మినేషన్ అయితే చూడండి. సో ఇది నెక్స్ట్ డే పెట్టడం వలన జర్మినేషన్ ఇదైతే వచ్చేస్తుంది ఆల్మోస్ట్, తర్వాత అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి రేపైతే వెంకీ తీరా క్లియర్ కట్గా రేపైతే కనబడుతుంది అనమాట. ఈ శ్రీనాథ్ సీడ్స్ వారి డెమో. ఈ వెరైటీ వచ్చేసి మన పిరమిడ్ సీడ్స్ అండి. ఇది కూడా చూడండి, ఇది కూడా పేర్ చేశారు వీళ్ళు ట్రేల్ అయితే. ఇది కూడా ఇప్పుడే లైట్గా జర్మినేషన్ అయితే ఇది కూడా మనకి రేపైతే క్లియర్ కట్గా అయితే కనబడుతుంది అనమాట. సో ఇది పిరమిడ్. చూసారు కదండి, మనం ఎంచుకున్న వెరైటీలు వచ్చేసి ఈ విధంగా అయితే జర్మినేషన్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో 95 నుండి 99% వరకు అయితే జర్మినేషన్ అయింది. సో కాకపోతే మనం డెమో పరంగా వేసిన వెరైటీలు వచ్చేసి మనకి నెక్స్ట్ డే వేయడం వలన జర్మినేషన్ అనేది రాలేదనమాట. సో అవి కూడా లోపల మొలక శాతం అనేది వచ్చేసి బయటకి అయితే కనబడలేదు. సో అది రేపటి లోపు వచ్చేస్తుంది. అది కూడా మీకు మళ్ళీ ఇంకో 2 or 3 daysలో వాటిని కూడా చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనము నర్సరీలో అయినా కానీ లేకపోతే ఓపెన్ బెడ్లలో అయినా రైతులు ఎవరైతే నార్లు అయితే పెంచుకున్నారో వాటిలో మేజర్గా ఉండే సమస్య వచ్చేసి ఇప్పుడు నారుకుళ్ళు సమస్య అనేది వస్తూ ఉన్నదనమాట. ఆ నారుకుళ్ళని ఏ విధంగా అరికట్టుకోవాలనేది ఈ వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని స్ప్రేయింగ్స్ అయితే నేనైతే ఇప్పుడైతే మీకైతే తెలియజేస్తాను. సో మేజర్గా వచ్చేసి ఇప్పుడు మన వాతావరణం అనేది కూల్గా ఉంది, అదేవిధంగా భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వలన మనకి నారులో వచ్చేసి నారుకుళ్ళు సమస్య అనేది వస్తూ ఉన్నది. దీన్ని ఏ విధంగా అరికట్టాలి, అదేవిధంగా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో నేను ఎప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ కనబడుతుంది కదండి, ఐఏఎల్ వాడిది హిమిల్ గోల్డ్ అనమాట. ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మెట్లాక్సిల్ 35% ఫార్మేషన్లో అయితే ఉంటుంది. ఇది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ అనమాట. సో నర్సరీలో వచ్చేసి ఇట్లా బెడ్ల మీద ఈ ట్రేలు వేయడం, అదేవిధంగా నారు అంటే ఓపెన్ బెడ్ల మీద భూమి మీద ఎవరైతే వేసుకున్నారో దానిపైన పట్టాలు తీసేసి దాంతో కంపల్సరీ దీన్ని కనుక 10 liters వాటర్కి వచ్చేసి ఈ 10 grams కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి కొంతవరకు 100% మనం ఈ నారుకుళ్ళు సమస్యను అనేది బయటపడతామన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి మనకి అదేవిధంగా మొక్కకి 2 ఆకులు రావడం వలన మనకి మిడత సమస్య కానీ పురుగు సమస్య కానీ వస్తూ ఉంటుంది. సో దానికి వచ్చేసి ఎలాంటి మందు కొట్టాలంటే ఇది మనకి ఇమాక్టివ్ బెంజైట్ అనే టెక్నికల్ వచ్చేసి ఫార్మేషన్లో ఇది ఒకటి ఉంటుందన్నమాట, మన ప్రొక్లైన్ టెక్నికల్ ఇది. సో ఇది వచ్చేసి పురుగు కానీ మిడత కానీ లద్దె పురుగు అంటే సన్న పురుగు కానీ ఈ మన ఇమాక్టివ్ బెంజైట్ అనేది ప్రొక్లైన్ టెక్నికల్ అయితే వర్క్ అయితే చేస్తుంది. సో దాని కొరకు ఇదైతే ప్రొక్లైన్ అయితే యూజ్ అయితే చేయండి అనమాట. సో మార్కెట్లో వివిధ అంటే కొన్ని బ్రాండ్స్ వచ్చేసి అంటే కొన్ని కంపెనీలు వచ్చేసి కొన్ని బ్రాండ్ల మీద మార్కెటింగ్ అయితే చేస్తూ ఉన్నాయి. సో పురుగుకు కానీ మిడతకు కానీ ఈ మన టెక్నికల్ అయితే స్ప్రే చేయండి. అదేవిధంగా పట్టాలు వేసిన అంటే తీసిన తర్వాత అదేవిధంగా ఇట్లా ట్రేలు పరిచిన తర్వాత వచ్చేసి హిమిల్ గోల్డ్ అని అంటే మెట్లాక్సిల్ని అయితే స్ప్రే చేసుకోండి అనమాట. అదేవిధంగా ఇది 7వ రోజు స్ప్రే చేయండి. అదేవిధంగా ఇది 8 అంటే మన ప్రొక్లైన్ వచ్చేసి 8వ రోజు స్ప్రే చేయండి. మరలా 9వ రోజు వచ్చేసి నారుకుళ్ళు ఉన్నా లేకున్నా సరే ముందు జాగ్రత్త కొరకు ఇది మన కాపర్ ఆక్సిక్లోరైడ్ అనమాట, COC. ఇది వచ్చేసి మనకి టాప్ గన్ అనే బ్రాండ్ మీద అయితే నేనైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మన ఏరియాలో వచ్చేసి ఇదైతే అందుబాటులో ఉన్నది. సో 10వ రోజు వచ్చేసి ఈ మన కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే స్ప్రే చేసుకోండి అనమాట. 100% మనమైతే ఈ కాండం కుళ్ళు నుండి అయితే మన నారు కుళ్ళు నుండి అయితే మనమైతే మంచి యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే 100% మనం నారుని అయితే బతికించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చెప్పిన టెక్నికల్స్ కనుక మార్చి ఇవే అయితే స్ప్రే చేసుకోండి అనమాట. మరలా ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటే దాని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే నేనైతే ఇప్పుడు మీకైతే తెలియజేశాను. సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకేనండి, ఉంటాను, బై.